హాయ్ ఫ్రెండ్స్, మీ విజయ షైని. ఇంతకుముందుకు నా లైఫ్లో నేను ఇంతకుముందుకు వరలక్ష్మి పూజలు, ఆ తర్వాత చిన్నగా ఉన్నప్పుడు రాఖీ అంటే 5 days కట్టేవాళ్ళం మా అన్నకి. ఆ తర్వాత కొన్ని ఉంటుంది కదండి, ఆడపిల్లకి మలుపులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీల మీద పడి కొంచెం నిర్లక్ష్యం, ఫ్యామిలీ చాలా నిర్లక్ష్యం చేశాను. అంటే నా కడుపులో పుట్టిన పిల్లలకి నేనే తల్లి తండ్రి కావాల్సి వచ్చింది కాబట్టి ఆ దాంట్లో మునిగిపోయి అందరినీ నేను నా ఉద్యోగం పరంగానే సంపాదించుకోవాలి, కడుపు నింపాలి, వాళ్ళకి లోటు లేకుండా చూసుకోవాలి అనే థాట్లోనే మైండ్లో వెళ్ళిపోయి నాకంటూ లైఫ్ అంటూ ఉండాలి అనే ఆలోచన తీసేసాను. చాలా వరకు కాదు, మొత్తానికి తీసేసాను. అన్న, అమ్మ, నాన్న, అమ్మ మాట్లాడేది చనిపోయే వరకు, మా పాప మ్యారేజ్ వరకు అమ్మ మాట్లాడింది. హాస్పిటల్లో ఉన్నప్పటి వరకు మాట్లాడింది నాతో. నాన్న కూడా మాట్లాడుతూనే ఉంటారు. అక్క, అన్న, వాళ్ళ మనసులో అన్న అంటే ఉంటుంది కదండి కొంతమందికి. నేను చేసిన కొన్ని నిర్లక్ష్యం, అంటే నిర్లక్ష్యం కాదు, నా పరిస్థితి వాళ్ళకి వేరే విధంగా అర్థమై ఉంటుంది. దానికి మనం ఎవరైనా అర్థం చేసుకుంటారు, అలాగే మనం కూడా అర్థం చేసుకుంటాం. నిజంగా చెప్తున్నా, నేను నా సొంతంగా అయితే నేను అలా చేయలేదు, ఎవరిని నిర్లక్ష్యం చేయలేదు. నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, నా పిల్లలకి తల్లి తండ్రి నేనే అయ్యాను కాబట్టి నేనే చూసుకోవాలి అని ముందుకు వెళ్ళిపోయాను. కానీ కొన్ని సంఘటనల వల్ల నాకు ఇంతకుముందుకు జరిగిన సంఘటనలకి ఇప్పటి సంఘటనలకి చాలా తేడాలు తెలుస్తున్నాయి. దానివల్ల నాకు మంచి జరిగింది. రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా జరుగుతుందని భగవంతుని, మా అమ్మని కోరుకుంటున్నాను. కలిగిస్తారు అనే నమ్మకంతో ముందుకెళ్తున్నాను. ఎందుకంటే కొన్ని సమయాల్లో కొంతమందిని నమ్మాలి, కొన్ని సమయంలో కొంతవరకే హద్దులు, ప్రేమలు కానీ మంచి కానీ చెడు కానీ కొంతవరకే హించాలి. ఎక్కువ కూడా అయితే తినక తీపి చేదవుతుంది అని అంటారు కదండి.